భోజనం తర్వాత సోడా, కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? మనం ఎప్పుడైనా హ్యాపీగా భోజనం చేసేటప్పుడు సోడా, కూల్ డ్రింక్స్ తాగాలనిపిస్తుంది. ఎక్కువగా నిమ్మకాయ సోడాలో ఉప్పు కలిపి తాగుతారు. దీనివల్ల అప్పటికప్పుడు కాస్త రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది. కానీ తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసా? భోజనం చేశాక సోడా, కూల్ డ్రింక్స్ తాగడం వల్ల అతిగా తినాలనే కోరిక తగ్గిపోతుంది. కడుపులో రిలాక్స్‌గా అనిపిస్తుంది. కానీ అది టెంపరరీ ఫీలింగ్. కానీ సోడా తాగితే పొట్ట నుంచి గ్యాస్ పోవడం కాదు, పెరుగుతుందని అంటున్నారు నిపుణులు. కడుపులో గ్యాస్ పెరిగితే దీనివల్ల ఊపిరి కష్టంగా మారుతుంది, కడుపు నొప్పి వస్తుంది, కడుపు మొత్తం కట్టి పడేసినట్లుగా ఉంటుంది, కూర్చోవటం పడుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. దీంతో పాటు గుండెల్లో మంట, మలబద్ధకం, తేన్పులు, ఛాతిలో భారంగా ఉంటుంది. మరి భోజనం చేశాక ఏం తాగాలని సందేహం మీకు వస్తుంది కదూ. గోరువెచ్చని నీరు తాగండి. భోజనం మధ్యలో కాకుండా తిన్న తర్వాత తాగండి. అదే విధంగా జ్యూస్ లాంటివి తీసుకోవడమే మంచిది. భోజనం తర్వాత కడుపులో గ్యాస్ కూడా తగ్గుతుంది. అల్లం రసం కూడా తాగడం చాలా మంచిది. సోంపు తింటే ఇంకా మంచిది. అదే విధంగా ఎప్పుడు కూడా అతిగా తినొద్దు. దీనివల్ల కడుపులో ఉబ్బరంతో పాటు జీర్ణ సమస్యలు కూడా తలెత్తుతాయి. ఆహారంతో పాటు నీరు కూడా సమానంగా ఉండేలా చూసుకోండి. దీంతో పాటు హెల్తీ ఫుడ్ తీసుకునేలా చూసుకోండి.